ఇలా ఉంటాయి ల్యాండ్స్ అయితే ఇలా ఉంటుంది బయట నుంచి సీట్స్ ఆఫర్స్ ఉంటాయి. బయట కొన్నిసార్లు పెద్ద విండోస్ ఉంటాయి. మన ప్రైవేట్ కోసం లాగా ఇది మనకి ఇచ్చే కీస్ కింద రూమ్ నెంబర్ ఉంటుంది. ఫ్లోర్ కింద బుకింగ్ అప్పుడు చెప్తారు. ఇందులో పెట్టాలి. ఇట్లా భలే ఉంటుంది కీ పెట్టేది అయితే. ఇలా పెట్టేసినాక ఇట్లా వెలుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన కీబోర్డ్ లైట్ ఇది పెడితే లైట్ వస్తుంది. పెట్టకపోతే లైట్ ఏసీ గిట్ల ఏం రావు. అండ్ మనకి సపరేట్ కబోర్డ్ ఉంటుంది. ఇక్కడ డ్రెస్సులు హ్యాంగ్ చేయడానికి ఇది ఉంటుంది. ఇక్కడ అద్దం ఉంటుంది అనమాట. మనం చేసి ఈ హోటల్ రిసెప్షన్కి కానీ లేకపోతే ఈ హోటల్లో ఏమైనా ఫుడ్ సంబంధించి ఉంటాయి కదా, ఫుడ్ హోటల్స్ అలాంటి వీళ్ళ కింద ఉంటే లేకుంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకు ఉంటే వాళ్ళ ఫోన్ చేయడానికి నంబర్స్ ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన మెనూ కార్డ్ కూడా ఇక్కడ ప్లేస్ చేసి ఉంటారు. ప్రజెంట్ అయితే ఇక్కడ లేదు. ల్యాండ్ లైన్ అంటే కింద రిసెప్షన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాల్ చేయడానికి ఆ పనికి వస్తుంది ఆ ఫోన్. బయటకైతే ఫోన్ పోదు. మాకు 2 సాకెట్లు ఫ్యాన్లు కొన్ని మినిమం బేసిక్స్ అనమాట. ఓవర్ తరపున వస్తాయి. కొన్ని 5 స్టార్ హోటల్స్ ఇట్లా ఉంటాయి. అండ్ టీవీ, ఏసీ, నార్మల్గా ఒక టేబుల్ను ఒక చైర్ ఇస్తారు. మనకు కావాలనుకుంటే ఇంకో చైర్ కూడా తెప్పించుకోవచ్చు. డస్ట్బిన్ ఉంటుంది. అండ్ బాత్రూంలో గ్రీజర్ ఉంటాయి. స్విచ్ ఆన్ చేసిన గ్రీజర్ లైట్ వెళ్తుంది. అక్కడ స్విచ్ ఆన్ చేసిన నార్మల్గా తీసిన ఇట్లా గ్రీజర్ ఉంటుంది. ఇట్లా బాత్రూమ్ అయితే ఇలా ఉంటుంది. హాట్ వాటర్ కోసం స్నానం చేసేదానికి. కొన్ని ఓవర్స్లో అయితే క్లీనింగ్ హ్యాండ్ క్లీనింగ్ కోసం ఇది శానిటైజర్ ఇస్తారు. కొన్ని అట్లా ఉండవు. సేమ్ నార్మల్గా ఇంట్లో ఎట్లయితే ఉంటే అట్లనే ఉంటుంది అనమాట. వెస్టర్న్ బాత్రూమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో సపరేట్ ఇది ఉంటుంది అనమాట. డస్ట్బిన్ చెత్తకండి బాత్రూమ్ వాష్కి ఇక్కడ కూడా మొక్కం కూడా ఒక అద్దం ఉంటుంది. ఓయో పర్మిట్ ఉన్న హోటల్స్కి అయితే మనం బెడ్రూమ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఓయో అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన బెడ్ వాళ్ళ కరెంట్ రెడ్ కలర్ అది దానికి సంబంధించిన పిల్లో ఉంటుంది. సేమ్ ఇది అనమాట. సింగిల్ బెడ్ అనమాట. ఇది సింగిల్ బెడ్ ఉన్న రూమ్ ఇది. సో నార్మల్గా ఓయో తరపున వచ్చే వాళ్ళ బేసిక్ నీడ్స్ ఇవి. కొన్ని 5 స్టార్ హోటల్స్లో డైరెక్ట్ వాళ్ళ తరపున పోయినా ఉంటుంది అనమాట. కొన్ని హోటల్స్లో అయితే ఆల్కహాల్ స్మోకింగ్ లాంటివి బ్యాన్ ఉంటాయి. కొన్ని హోటల్స్ మనకు పర్మిషన్ ఉంటాయి. మనం బుకింగ్ చేసేటప్పుడు ఓయో యాప్ నుంచి చూసుకోవాలి. డైరెక్ట్ హోటల్కి వచ్చిన సార్ అడగవచ్చు. వాళ్ళకి చెప్తారు మనకి ఆల్కహాల్ పర్మిషన్ ఉందా లేదా అనేది. సో ఇక్కడ బెడ్ లైట్ ఉంది. అంటే లైట్ నైట్ పూట ఆఫ్ చేసినాక బెడ్ లైట్ వేసుకోవచ్చు. చిన్న బెడ్ లైట్ లాంటిది. ఇది కబోర్డ్ అనమాట. మనకి మన లగేజ్ పెట్టుకునే దానికి. సో బ్యాగ్ అని బట్టన్ ఆడ పెట్టుకోవచ్చు. హోటల్ ప్రైస్ అనేది ఆ హోటల్కి ఉన్న రేటింగ్ని వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. కొన్ని హోటల్స్ 300 నుంచి స్టార్ట్ అయ్యి 2000, 3000 వరకు ఉంటుంది. యావరేజ్ హోటల్స్ ఇంకా అంత పైన కూడా ఉండొచ్చు. ఫుడ్ ప్లేట్స్ కొన్ని హోటల్స్లో ప్రొవైడ్ చేస్తారు. టీవీ రిమోట్ అండ్ ఏసీ రిమోట్స్. ఈ బేసిక్ నీడ్స్ అనమాట వీళ్ళు. కాకపోతే ఏంటంటే సీసీ కెమెరా అంటే చెక్ చేసుకోవాలి. సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి కదా, ఇలా లైట్ ఆఫ్ చేసేసి మొత్తం డార్క్ రూమ్ చేసేసి ఫోన్ కెమెరాలు ఓపెన్ చేసినట్లయితే మాక్సిమం కెమెరాస్కి చిన్న చిన్న ఫ్లాష్ లైట్ ఉంటుంది లోపల. కొన్ని వాటికి లైట్ ఉండవు. లైట్ ఉన్నట్లయితే సపోజ్ చూపిస్తే ఎగ్జాంపుల్ బోర్డులో ఇండికేటర్ లైట్ ఇది ఇలా ఆఫ్ చేస్తే ఇలా బ్లింక్ అయితే ఉంటుంది. మన టీవీ రిమోట్ కానీ వీటికి మనం కెమెరాకి వెళ్ళి ఇలా బ్లింక్ అవుతుందో అది నార్మల్ వెలిగిద్ది కానీ కెమెరాలో బ్లింక్ అనేది వస్తుంటుంది. ఇలా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా వాడుకొని మీ ప్రైవసీ పరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఓయో వాళ్ళకి కంప్లైంట్ చేసుకోవచ్చు. యాప్ ద్వారా లేదా హోటల్ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. అది కాకపోతే డైరెక్ట్గా మనకి ఏమైనా పెద్ద ఇబ్బంది అయితే పోలీసులను కూడా పిలవచ్చు. కాకపోతే ఓయోలో వెళ్ళే ముందు వాళ్ళ ఏజ్ మాత్రం ఖచ్చితంగా 18 సంవత్సరాలు దాటిపోయిన అయి ఉండాలి. ప్రాపర్ ఐడి ప్రూఫ్ అయితే ఇవ్వాలి. ఇద్దరిది. పెళ్లి కాని వాళ్ళు కూడా రావచ్చు. సో దీన్ని జాగ్రత్త మంచి కోసం అని చెడు కోసం అయితే కాదు.